నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలపై తరచుగా దాడులు జరుగుతున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ హెచ్చరించారు. నల్గొండ జిల్లా హాలియా మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ పాల్గొన్నారు. గతంలో తాము ఎప్పుడూ కూడా ఏ కార్యకర్తను ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. 250 కోట్ల ఎఫ్డీపీ నిధులను నాగార్జున సాగర్ అభివృద్ధికి ఖర్చు చేశామని, వీటితో పాటు మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ స్కీములను ప్రజలకు త్వరగా అందే విధంగా చూడాలని నోముల భగత్ కోరారు. ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఎవరైతే గెలిచినటువంటి అభ్యర్థి మన జేవీ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, జేవీ రెడ్డి గారికి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మేము గడిచినటువంటి 2.5 ఏళ్లలో ఇక్కడ స్థానికంగా దాదాపుగా 200 కోట్ల పైచిలకు నిధులు తీసుకురావడం జరిగింది. ఈ నిధులన్నిటికి గాను 2 మున్సిపాలిటీలో ఏదైతే సీసీ రోడ్లకు, డ్రైనేజీలకు కావచ్చు, అలాగే ఇక్కడ మౌలిక సదుపాయాల కోసం హాస్పిటల్ కావచ్చు, అలాగే బండ్ కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, ఇట్లా అన్నిటికీ సేవలాల్ భవనం కావచ్చు, మిగతా సామాజిక వర్గాలకు స్థలాలు కేటాయించడం కావచ్చు, జర్నలిస్టులకు స్థలాలు కావచ్చు, అలాగే నందికొండ మున్సిపాలిటీలో మిగిలిన క్వార్టర్లకు పట్టాలు ఇవ్వడం కావచ్చు, అలాగే నీటి సదుపాయం కోసం మేము అక్కడ దాదాపు 40 లక్షలతోటి శాంక్షన్ తీసుకురావడం కావచ్చు. ఇట్లానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.